అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి నాకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఎప్పుడు కూడా తొర్లికొండ గ్రామమే. అట్లాంటి బలమైన గ్రామం, ఉద్యమానికి కేంద్రంగా ఈ గ్రామం నిలబడుతూ వచ్చింది. అదే సమయంలో ఇక్కడ మాదిగల్లోనే కాకుండా అన్ని వర్గాల్లో చైతన్యం, అన్ని వర్గాల్లో సమన్వయం. ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా అందరూ ఆ ఆపదను కష్టాన్ని పంచుకునే ఒక గొప్ప చైతన్యమైన గ్రామం ఈ గ్రామం. చాలా సంతోషం. ఇక్కడ భారత మాజీ ఉప ప్రధాని దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఈ దేశానికి వివిధ రూపాలుగా సేవ చేసిన మహానీయుడైన బాబు జగ్జీవన్ విగ్రహాన్ని అన్న స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి అన్నతో కలిసి ఇది ఆవిష్కరించే అవకాశం మీరు ఇచ్చినందుకు గ్రామంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశ కుల వ్యవస్థలో బీహార్లో దళిత వర్గంలో అందులో చర్మం వృత్తికి సంబంధించిన కులం అని ఆధార ఉన్న చెమార్ వృత్తి గల కులంలో బాబు జగ్జీవన్ రామ్ పుట్టాడు. ఇక్కడ మనకు మరో మహనీయుడు మహారాష్ట్రలో మహర్ దళిత వర్గంలో మహర్ అనే ఒక దళిత వర్గంలో పుట్టాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం మీద ఈ దళిత వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వివక్షత ఆ ఎదుర్కొనే పోరాటంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఏ హక్కులైతే నిరాకరించబడ్డాయో ఈ దేశంలో ఆ హక్కులను సాధించడం కోసం వాళ్ళిద్దరూ కష్టపడ్డారు, కలిసికట్టుగా పోరాటం చేశారు. ఇప్పుడు ఒక మహనీయుడికి దండేసి వచ్చాం అంబేద్కర్ గారికి. ఇప్పుడు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. మీ సోదరుడిగా వాస్తవానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎంఆర్పిఎస్ మాత్రమే చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తున్నది. దానికి కారణం చాలా మంది అనుకుంటారు, నిజం కూడా. బాబు జగ్జీవన్ రామ్ మాదిగా చెమార్, ఇక్కడ ఎంఆర్పిఎస్ కూడా మాదిగ ఉద్యమాన్ని నడిపిన మాదిగ కులం సంబంధించిన నాయకత్వం కాబట్టి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉన్నది. అది సత్యం కూడా. దేశం ఆయన సేవల్ని ఉపయోగించుకొని విస్మరించినప్పుడు, దేశం ఆయన సేవల్ని ఉపయోగించుకొని ఆయనను మళ్ళీ విస్మరించినప్పుడు ఆ విస్మరించబడ్డ వర్గానికి సంబంధించిన ఈ సామాజిక వర్గం అన్నా ఆయనను గుర్తించుకోవాలి కదా అని చెప్పి ఆలోచనతో తెచ్చుకోవాలి. ఈ విషయంలో నిజంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలు నిజంగా ఈ దేశానికి ఉన్నాయా? ఈ దేశాన్ని అంత ప్రభావితవంతమైన వ్యక్తిగా ఆ మహనీయుడు, నిజంగా ఆ నాయకుడు ఈ దేశం కోసం పాటుపడ్డా అంటే, ఇప్పుడు ఆయన మాదిగ కాబట్టి, నేను మాదిగ కాబట్టి ఆయన గురించి నేను ఎన్ని చెప్పినా, కృష్ణ మాదిగ గారు కూడా మాదిగ కాబట్టి ఆయన గురించి చెప్పిండని అనుకోవడానికి చాలా అవకాశం ఉన్నది. అందుకనే కొన్ని ఆధారాలు మీ ముందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే ఏ ఒక్క మాట నా సొంత అభిప్రాయం కాదు, నా సొంత ఆలోచన కాదు. చరిత్రలో రాయబడ్డ విషయాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నాం.
ఆ చరిత్రలో రాయబడ్డ విషయాల్లో నేను పుట్టక ముందు వచ్చిన పుస్తకాల నుండి మాత్రమే చెప్తాను. అవకాశం అనుకుంటే ఒక్క పుస్తకం నుంచి ఒక్క మాట అన్నా చదివి వినిపిస్తా. గాంధీ తన ఆత్మకథ రాసే సమయానికి నాలంటోళ్ళు పుట్టలేదు. భారత రాజ్యాంగం రాసే సమయానికి నాలంటోళ్ళు పుట్టలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తం పుస్తకం తెలుగు నేల మీద అచ్చైన మొదటి పుస్తకం ఇక్కడికి వచ్చే సమయానికి నాకు 3వ సంవత్సరం, అంటే 65లో నేను పుట్టిననుకుంటే 68లో వచ్చిన మొదటి పుస్తకం. బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర గురించి రాయడానికి నేను సరిపోను, ఆయన చరిత్ర నుంచే మాట్లాడాల్సి వస్తుంది. ఈ సత్యాలు మీ ముందుకు తీసుకొస్తారు. ఆయన దేశ నాయకుడు, దేశంలో ఉండబడే అన్ని వర్గాల కోసం పాటుపడ్డ నాయకుడు, కానీ విస్మరించబడ్డ నాయకుడు కూడా. ఇప్పుడు నేను మరో మహనీయుడైన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం సాధించిన మహనీయుడైన మహాత్మా గాంధీ గారికి కూడా దండేసి వచ్చాను. ఇక నేను వేరే వాళ్ళ నుంచి మాట్లాడటం కంటే ఈ ముగ్గురు మహనీయుల చరిత్ర నుంచి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను ముందుగా చెప్పాను, ఈ దేశానికి బాబు జగ్జీవన్ రామ్ గారు 5 దశాబ్దాలకు పైగా సేవ చేసిండు అని. 5 దశాబ్దాలుగా చేసిన సేవ ఒక రూపంగా లేదు, పలు రూపాలు ఉన్నాయి, ఫలితాలు కూడా వచ్చినాయి అని. ఆయన ఏ అంశం మీద ముందుకు సాగాడో ప్రతి అంశానికి ఫలితం తీసుకొచ్చిన మహనీయుడు అతను. దానివల్ల ఆ ఫలితాలు ఇప్పటికీ మనకు అనుభవిస్తున్నాం, కొంత పైకి వస్తున్నాం. ఇది వాస్తవం అనడానికి ఒక సాక్ష్యం మీ కళ్ళ ముందు చెప్తా. ఇక్కడ మీ మనసులో ఈ దేశంలో గొప్ప గొప్ప మహనీయుల పేర్లు ఒక 10 మంది గురించి మీరు మనసులో పెట్టుకుంటే ఆ 10 మంది మహనీయుల జీవిత చరిత్రలో ఈ దేశానికి 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం సేవ చేసిన వ్యక్తులుగా మీకు వాళ్ళ చరిత్ర ఉండదు. వాళ్ళు మహనీయులే, కానీ సుదీర్ఘకాలం పాటు సేవ చేసిన చరిత్ర మాత్రం బాబు జగ్జీవన్ రామ్ కోసం. ఈ విషయంలో ఆ 10 మందిలోనే కాదు, ఎవరి చరిత్ర వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. ఈ ముగ్గురు వాళ్ళు ఎన్నుకున్న లక్ష్యం కాడ రాజీలేని ఉద్యమాలు చేసిన వాళ్ళు. వాళ్ళకున్న సమయం మొత్తం వాళ్ళ లక్ష్యాల కోసం వెచ్చించిన వాళ్ళు. ఆ వెచ్చించిన వాళ్ళలో ముందు మహాత్మా గాంధీ, స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. ఆ వెచ్చించిన వాళ్ళలో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఇప్పుడు ఒక మహనీయుడిని ప్రపంచం గుర్తిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం సాధించిండ్రంటే ఎన్నో త్యాగాలు ఉండవచ్చు, లక్షలాది మంది జైలు పాలై నిర్బంధాలు గురి కావచ్చు, కానీ జాతి పిత ఎవరన్నా అంటే మహాత్మా గాంధీకే వస్తుంది. అట్లనే దళిత వర్గాల కోసం అంతకుముందు ఎంతో మంది మాట్లాడి ఉండవచ్చు, కొట్లాడి ఉండవచ్చు, కానీ భారత రాజ్యాంగం నిర్మాత ఎవరనంటే అంబేద్కర్ పేరే గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరికీ వయసు రీత్యా సమకాలికుడు కాదు బాబు జగ్జీవన్ రామ్. వీళ్ళిద్దరితో సమకాలికుడు కాదు, కానీ వీళ్ళిద్దరితో కలిసి పనిచేశారు. ఒకరు ఎంతకాలం ఈ దేశానికి సేవ చేశారు, మరొకరు ఎంతకాలం సేవ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ ఎంతకాలం సేవ చేశారు. ఇప్పుడు నా దగ్గర గాంధీ
సమగ్ర జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ఉన్నది. మనకు తెలుసు గాంధీ మన గుజరాత్ రాష్ట్రంలో పుట్టాడు, ఇక్కడ ఎదిగాడు, పై చదువుల కోసం వెళ్ళాడు, లేదా అక్కడ రాయ వృత్తి చేశాడు, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఎవరు అంటే కాంగ్రెస్. స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది కాంగ్రెస్. ప్లీజ్, స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది కాంగ్రెస్. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మన గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఎందులో చేరాల్సి వచ్చింది? కాంగ్రెస్ లోనే చేరాల్సి వచ్చింది. తను కాంగ్రెస్ లో చేరింది 1919లో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని అప్పటి నుండే నేను కాంగ్రెస్ లో చేరిన వ్యక్తిగా నేను భావించుకుంటా అని చెప్పి ఆయన రాశారు. అంటే స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చిన కాంగ్రెస్ లో గాంధీ చేరింది 1919లో. అక్కడి నుండి ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం ఇచ్చే దశకు వచ్చాడు, సాధించి పెట్టాడు. ఇప్పుడు ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పాటుపడ్డ చరిత్ర నుంచే ఆయన చూసుకుందాం కనుక 1919 నుంచి ఈ దేశానికి స్వాతంత్రం సాధించే సమయం 47, అంటే 28 సంవత్సరాలు. ఆయన మరొక సంవత్సరానికి చంపబడ్డాడు. చంపబడే సమయానికి కూడా దేశం కోసమే పాటుపడ్డ మహనీయుడిగానే మనం గుర్తించాలి. అంటే ఈ దేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవ చేసిన మహనీయుడిగా 29 సంవత్సరాల పాటు పాటుపడ్డట్టుగా ఆ మహనీయుడి చరిత్ర కనిపిస్తుంది. ఈ దేశం గురించి ఇది నేను రాసింది కాదు కదా, ఆయన పుస్తకంలో ఉన్నదే నేను చెప్పాను. ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుందని చెప్పడం కోసం మాత్రమే, ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుందని చెప్పడం కోసం మాత్రమే. ఇక్కడ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. ఈ దేశం కోసం పాటుపడ్డది 29 సంవత్సరాలు. భారత రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. భారత రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం రాసే సమయానికి, ఇక్కడికి తెలుగు నేల మీదకి పుస్తకం వచ్చే సమయానికి చాలా గొప్పగా రాశాడు. డాక్టర్ ఎన్లూరి. ఇది 68లో తెలుగు నేల మీద మొదటి ప్రింట్ వచ్చేసింది. అప్పటికి నా వయసు 3 సంవత్సరాలు. నేను రాసింది కాదు. ఇప్పుడు తను కూడా అవమానాలు పడి, బాధలు పడి, కష్టాలు పడి కొంత ఇక్కడ చదువుకొని ఒక మహారాజా సహకారంతో అమెరికాకి వెళ్ళి చదువుకున్నాడు. చదువుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి ఒక కండిషన్ మేరకు ఆ మహారాజా సహకరించాడు కనుక మళ్ళీ వచ్చి ఆ కండిషన్ మేరకు తన దగ్గర ఉద్యోగం కూడా చేశాడు. ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో కొంత అవమానాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ఇది నాకు ఇక్కడ సరిపోదు అని చెప్పి ఆయన బొంబాయికి వెళ్ళి ఒక లాయర్ వృత్తిలో బాగా స్థిరపడ్డాడు. గొప్పగా లాయర్ ఎదిగాడు. లాయర్ ఎదిగిన మహానీయుడు తను మళ్ళీ అనుకున్నాడు, నేను ఎంత పెద్ద చదువుకొని వచ్చినా, నేను ఎంత పెద్ద లాయర్గా ఇక్కడ స్థిరపడ్డా, నా దళితులందరి ప్రయోజనాల కోసం ఉపయోగపడకపోతే నా చదువుకు అర్థం లేదు కదా. కాబట్టి నా దళితుల కోసం నేను పాటుపడాలని చెప్పి ఆయన భావించుకున్నాడు. ఆయన భావించుకొని 1924 జూన్ 20న దళిత హితకారిణి అనే సభ పెట్టేశాడు. అక్కడి నుంచి దళితుల కోసం పాటుపడే పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది ఎప్పుడు అంటే ఏమంటాం? 1994 జూలై 7 అంటున్నారు. అక్కడి నుంచి ఎంఆర్పిఎస్ చరిత్ర వస్తుంటది. మరి దళితులందరి కోసం పాటుపడే చరిత్రకు ఆయన పునాది వేసింది, ప్రారంభించింది ఎప్పుడంటే
ఇందులో రాయబడ్డదే 1924. 24 నుంచి ఆయన ప్రత్యక్షంగా దళిత వర్గాల కోసం పాటుపడుతూ సమాజంలో ఉండబడి వివక్షత గురవుతున్న వర్గాలందరి తరఫున కొట్లాడి అంతిమంగా రిజర్వేషన్ సాధించే పోరాటంలో విజయం సాధించి అంతిమంగా రాజ్యాంగం రాసే కాడికి వచ్చాడు. రాజ్యాంగ నిర్మాతగా మిగిలాడు. ఇప్పుడు తను 1956లో చనిపోయాడు. అప్పటికి రిజర్వేషన్ల సమీక్ష, మొదటి సమీక్ష కూడా జరగలేదు. అప్పటికి 10 ఏళ్లకు మాత్రమే రిజర్వేషన్లు రాయబడ్డాయి. 50లో ఆమోదించిన రిజర్వేషన్లు 60లో రద్దు చేయవచ్చు. కానీ 56 నాటికే చనిపోయాడు మహనీయుడు. ఇప్పుడు ఆయన దళితుల కోసం మహనీయుడు చేసిన, ఈ దేశ స్వాతంత్రం కోసంలో కొంత ఆయన పాత్ర కొంత మేరకు ఉన్నా, లేదా పీడిత వర్గాల కోసం ఉన్నా, దేనికోసం ఉన్నా, ఈ దేశం కోసం ఆయన ప్రత్యక్షంగా సేవ చేసిన కాలం 32 సంవత్సరాలు. మన గాంధీ, మహాత్మా గాంధీ ఈ దేశానికి 29 సంవత్సరాలు తమ విలువైన సమయం వెచ్చిస్తే, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 32 సంవత్సరాలు ఈ దేశం కోసం, దళితుల కోసం, పీడితుల కోసం పనిచేసిన చరిత్ర ఇందులో రికార్డ్ అయి ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి పనిచేయాలి, ఎప్పుడు వివాదమే ఉన్నది వాళ్ళ మధ్యలో. గాంధీ, అంబేద్కర్ మధ్యలో ఎప్పుడు వివాదం, భిన్నాభిప్రాయాలు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు, సైద్ధాంతిక పోరాటం చేశారు. ఎప్పుడు వాళ్ళు కలుసుకునే చరిత్ర ఒకటిసారి వస్తుంది, లేదా రెండోసారి. ఒకసారి గాంధీ అంబేద్కర్ని పిలిపించుకున్న సందర్భం వస్తుంది, రెండు పూనా ఓడంబడిక ఒప్పందం జరిగే సమయానికి ఒకసారి వస్తుంది. ఎప్పుడు వీళ్ళ మధ్యలో ఘర్షణే ఉన్నది. మొదటిసారి కలిసినప్పుడు ఘర్షణే, సంతకం పెట్టేటప్పుడు ఆవేదనతో పెట్టేశాడు పూనా ఓడంబడికించడం. కానీ మొదటి నుంచి వాళ్ళ మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఈ దేశానికి వాళ్ళ పద్ధతిలో సేవ చేశారు. ఎవరు మహనీయులు వాళ్ళు అందరూ. మరి బాబు జగ్జీవన్ రామ్ ఎవరు? ఈయన రాజ్యాంగ నిర్మాత అన్నారు, ఈయన దేశ స్వాతంత్రం అన్నారు. కానీ బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర ఏంటంటే 52 సంవత్సరాలు సుదీర్ఘకాలం చరిత్ర ఉంటుంది. ఆయన ఎట్లా ఉంటది? వీళ్ళిద్దరిలో ఎవరు చిన్నోళ్ళు? గాంధీతో పోల్చుకుంటే అంబేద్కర్ 22 సంవత్సరాలు చిన్నోడు. అంబేద్కర్ తో పోల్చుకుంటే బాబు జగ్జీవన్ రామ్ 17 సంవత్సరాలు చిన్నోడు. అంటే గాంధీ, జగ్జీవన్ రామ్ మధ్యలో 39 సంవత్సరాల తేడా ఉంటుంది వయసు రీత్యా. మనందరూ తెలుసు 1969 అక్టోబర్ 2 గాంధీ జయంతి. మనందరూ తెలుసు ఏప్రిల్ 14 89 1891 అంబేద్కర్. 1908 ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్. ఇప్పుడు చూడండి, గాంధీ కంటే అంబేద్కర్ 22 సంవత్సరాలు చిన్నోడు. అంబేద్కర్ కంటే బాబు జగ్జీవన్ రామ్ 17 సంవత్సరాలు చిన్నోడు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో గాంధీ కంటే 22 సంవత్సరాలు చిన్నోడైన అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో గాంధీ పక్షాన లేడు. స్వాతంత్ర పోరాటంలో ప్రధానంగా అంబేద్కర్ పాత్ర కనిపించదు. కానీ గాంధీ కంటే 39 సంవత్సరాలు చిన్నోడైన బాబు జగ్జీవన్ రామ్ మాత్రం గాంధీ పక్కన నిలబడతాడు. స్వాతంత్ర పోరాటంలో దిగిపోతాడు. 39 సంవత్సరాలు చిన్నోడు. ఈయనకు గాంధీతో పరిచయం అయింది 26 సంవత్సరాల వయసు అప్పుడే పరిచయం అయింది. ఈయన 1908లో పుట్టాడు. 34లో గాంధీతో పరిచయం పెట్టుకున్నాడు. 1934లో 1924 వచ్చినప్పటికి గాంధీ దేశానికి ఒక నాయకుడిగా ఎదిగాడు. 1919లోనే ఆయన కాంగ్రెస్ లో చేరిన, అప్పటికే దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటాలు, అనుభవాలు ఈయనకు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ కొంత నాయకుడిగా ముందుకు సాగాడు. ఒక 15 ఏళ్లలో దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు. 1934లో బీహార్లో వరదలు వచ్చినాయి, భూకంపం వచ్చింది. ఆ భూకంప బాధితులను ఆదుకోవడానికి గాంధీ కూడా అక్కడికి వెళ్ళాడు.
చిన్న వయసులో దళితుడైన అంబేద్కర్ బాబు జగ్జీవన్ కూడా భూకంప బాధితులను ఆదుకునే క్రమంలో ముందుకెళ్తున్న దశలో గాంధీతో పరిచయం అయింది. ఆ గాంధీతో పరిచయమైన కాడ నుంచి స్వాతంత్రం సాధించేంత వరకు గాంధీ శిష్యుడిగా ఆయన పనిచేసుకుంటూ ముందుకు వచ్చేశాడు. ఇది బాబు జగ్జీవన్. గాంధీ నుంచి మొదలుకుంటే చాలా మంది కాంగ్రెస్ నేతలందరూ అరెస్ట్ అయిన కాలంలో, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో, లేదా సహాయ నిరాకరణ పిలుపునిచ్చిన కాలంలో కూడా బాబు జగ్జీవన్ రామ్ ఉద్యమాన్ని నడిపిండు. తర్వాత ఈయన కూడా జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రావడానికంటే ముందే మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ 46లోనే మనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. 46లోనే మనకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది, మధ్యంతర కేంద్ర ప్రభుత్వం. దానికి ప్రధానమంత్రి మరి నెహ్రూ ఉంటాడు. ఇక్కడ గాంధీకి ఎంత దగ్గర శిష్యుడు అవుతే, గాంధీతో ఎంత సాన్నిధ్య సంబంధం ఉంటే, గాంధీని ఈ పుస్తకంలో ఒక మాట అంటాడు. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అట్టడుగు వర్గాల నుంచి ఎదిగిన నాయకుల్లో బాబు జగ్జీవన్ రామ్ ఒక మట్టిలో మాణిక్యంలాగా ఎదిగిండు అని చెప్పి ఆయన కీర్తిస్తాడు. ఆ కీర్తించిన కాలం నుంచి మొదలుకుంటే మధ్యంతర ప్రభుత్వం ఏర్పడే సమయానికి కేంద్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఉండాలని చర్చకొస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఉండాలని చర్చకొస్తుంది. డిసైడ్ చేయాల్సింది ఎవరు? గాంధీ. కేంద్ర మంత్రివర్గంలో ఎవరు ఉండాలని విషయం డిసైడ్ చేయాల్సింది ఎవరు? గాంధీ. గాంధీ అప్పుడు నాయకుడు కదా, స్వాతంత్రం రాలేదు కదా. ఆ డిసైడ్ చేసిన సమయంలో ముస్లిం లీగ్ నుంచి ఎవరు ఉండాలో ముస్లిం లీగ్ డిసైడ్ చేస్తారు, ఇంకొకరి నుంచి ఎవరు ఉండాలో వాళ్ళ సంఘాలు డిసైడ్ చేస్తాయి. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు ఉండాలనే విషయం గాంధీ డిసైడ్ చేశాడు. ఆ గాంధీ డిసైడ్ చేసిన సమయంలో కాంగ్రెస్ నుంచి 6 మాత్రమే ఎన్నుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి కాంగ్రెస్ పక్షాన ఉండాలనే విషయంలో గాంధీ ఎన్నుకున్న 6లో ఒకరు నెహ్రూ, రెండోది రాజాజీ, మూడోది పటేల్, 4 రాజేంద్ర ప్రసాద్, 5 మెహతాబ్, 6 జగ్జీవన్ రామ్. అంటే అతి చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ ప్రధానమంత్రి ఉన్న ప్రభుత్వంలో మంత్రిగా ఎదిగే కాడికి వచ్చిందంటే గాంధీ పక్షాన నిలబడి స్వాతంత్ర పోరాటంలో ఎంత గొప్పగా పాత్ర పోషిస్తే 6లో ఒక అతి చిన్న వయసులో బాబు జగ్జీవన్ రామ్ అవకాశం వస్తుందో ఒకసారి గమనిస్తే ఆయన పాత్ర ఏందో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అంటే స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్. ఈ దేశంలో ఉండబడే దళిత వర్గాలందరితో పోల్చుకుంటే దళిత వర్గాలు చెందిన నాయకుల్లో ప్రథమ స్థానంలోనే చిన్న వయసులో ఎదిగి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళలో బాబు జగ్జీవన్ రామ్ ప్రథముడుగా ఉంటాడు. కాబట్టి నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో దేశంలో దళితులందరి వర్గాల పక్కన ఒకడే ఉంటాడు, ఇంకొక దళిత నాయకుడు లేడు. ఈ దేశంలో కేంద్ర మంత్రివర్గంలో ఇంకొక దళిత నాయకుడు లేడు. ఈ సమయంలో రెండో పాత్ర గురించి మాట్లాడుకుందాం. 48లోనే మన గాంధీ గారు చనిపోయారు, చంపబడ్డాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజ్యాంగం రాయబడ్డది. రాజ్యాంగం ఆమోదం పొందించి మనము నవంబర్ 26, 49 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 50 జనవరి 26. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. మరి రాజ్యాంగం అంటే ఎవరు గుర్తుకొస్తారంటే మన అంబేద్కరే గుర్తుకొస్తారు. ఇందులో రెండో మాట ఎవరికి లేదు. కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీ పక్కన గాంధీతో పోల్చుకుంటే 22 సంవత్సరాలు చిన్నోడైన అంబేద్కర్ లేడు, కానీ 39 సంవత్సరాలు చిన్నోడైన బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. కానీ రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ గారు చనిపోయిండు, కానీ రాజ్యాంగం రాసే సమయానికి అంబేద్కర్ పక్కనే బాబు జగ్జీవన్ రామ్ కూడా ఉన్నాడు. రాజ్యాంగం రచనలో ఆయన పాల్గొన్నాడు. అంటే అటు గాంధీ పక్కన నిలబడ్డాడు, ఇటు అంబేద్కర్ పక్కన నిలబడ్డాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన నిలబడి రాజ్యాంగంలో కీలకమైన భూమిక పోషించడం నేనేం చెప్పాలా? నేను చెప్పడం కంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రాన్విల్ ఆస్టిన్ అనే ఒక గొప్ప రచయిత, ఆయనకు చాలా గొప్ప పేరున్న ప్రపంచంలో
ఆయన భారత రాజ్యాంగం ఎలా రాయబడ్డది, రాజ్యాంగం రాసే సమయానికి ఎవరెవరు పాత్ర పోషించారు, అప్పుడు దేశ పరిణామాలు ఏంటనే విషయం ఒక 5-6 సంవత్సరాలు లోతుగా అధ్యయనం చేసి నెహ్రూ నుంచి మొదలుకొట్టి అందరితో సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు రాసిన దాంట్లోనే నేను తీసుకొస్తున్నాను. ఈ పుస్తకం 1964లో వచ్చింది, నేను 65లో పుట్టేశాను. ఈ పుస్తకం 64లో వచ్చింది, 65లో పుట్టేశాను. ఇప్పుడు రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది ఎవరంటే అంబేద్కరే. మరి అంబేద్కర్ పక్కన ఎవరెవరు ఉన్నారని ఒక్కసారి మనం భావించుకుంటే, అంబేద్కర్ పక్కన ఎవరెవరున్నారని ఒకసారి భావించుకుంటే, ఇగో మీ అన్నగా ఇప్పుడు తమ్ముడు నాంపల్లి చెప్పినట్టుగా రాజ్యాంగం రాయడానికి ఒక సబ్ కమిటీలుగా 9 పడతాయి. రాజ్యాంగం ఫైనల్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. రాజ్యాంగాన్ని ఫైనల్ చేయడానికి ఉండబడే కమిటీ పేరు రాజ్యాంగ సభ, రాజ్యాంగ నిర్ణయ సభ. ఇప్పుడు ఏదైతే మనం పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంటును రాజ్యాంగ నిర్ణయ సభ అని అనేవాళ్ళు. అప్పుడు మనకు పార్లమెంట్ లేదు, దాన్ని రాజ్యాంగ నిర్ణయ సభ అనేవాళ్ళు. కానీ రాజ్యాంగం రాయడానికి ఒక 9 సబ్ కమిటీలు పడ్డాయి. ఆ 9 సబ్ కమిటీలో రాజ్యాంగ రచన కమిటీ ఒకటి. ఆ రాజ్యాంగ రచన కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్, అందులో చాలా మంది సభ్యులు ఉంటారు. అంటే ముసాయిదా తయారు చేయడం. ఆ ముసాయిదా అంబేద్కర్ తయారు చేయడానికి సలహాలు ఇచ్చే కమిటీలు, గైడ్ చేసే కమిటీలు ఏవైతున్నాయో అవి 8 ఉంటాయి అదనంగా. ఆ 8 సబ్ కమిటీల్లో అడ్వైజరీ కమిటీలో జగ్జీవన్ రావు ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు. అడ్వైజరీ కమిటీలో 60 మంది ఉంటే ఆ 60 మందిలో జగ్జీవన్ రావు ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం కావాలనే విషయంలో సబ్ కమిటీ ఉంటే అందులో జగ్జీవన్ రావు ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు. కేంద్ర రాజ్యాంగ కమిటీ అనేది ఒకటి అదనం చేస్తే అందులో జగ్జీవన్ రావు ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు. ఇక్కడ కీలకమైన కమిటీ ఏందని కూడా ఆలోచించారు. రాజ్యాంగంకి రచన చేసేది ఎవరు? అంబేద్కర్. రచన చేయడానికి సలహాలు ఇచ్చే కమిటీలు 8 కమిటీలు ఉన్నాయి. ఆ 8 కమిటీల్లో ప్రధానంగా 3-4 కమిటీల్లో భాగస్వాములు. కానీ రాసిన రాజ్యాంగం కాదు. రాజ్యాంగం ఆమోదం పొందితే రాజ్యాంగం అవుతుంది. ఆ రాజ్యాంగ నిర్ణయ సభలో రాజ్యాంగాన్ని ఫైనల్ చేసే సభ, ముసాయిదాను ఆమోదిస్తేనే అదవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అన్న చెప్పాడు, షమీమ్ అఖ్తర్ కమిషన్ ఉన్నది. ఆ కమిషన్ నివేదిక వస్తే దాన్ని ఆమోదిస్తే చట్టమైంది. షమీమ్ అఖ్తర్ కమిషన్ వర్గీకరణ మీద ఉన్నది. ఇప్పుడు వర్గీకరణ చేసే కమిషన్ అంటే ఏమంటాం? షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ అంటాం. ఆ కమిషన్ నివేదిక మీద వచ్చిన దాన్ని ఆమోదిస్తే అది చట్టం అయిపోయింది. అట్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రచనను ఆమోదిస్తేనే రాజ్యాంగం అయిపోయింది. ఆ ఆమోదించే రాజ్యాంగ ఫైనల్ నిర్ణయ సభలో రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అయితే బాబు జగ్జీవన్ రామ్ సభ్యుడిగా ఉన్నాడనేసి మీరు మర్చిపోవద్దు. ఇది అంటే రాసే కాడ ఆయన ఉన్నాడు, ఆమోద ముద్రేసే కాడ ఈయన ఉన్నాడు. రాసే కాడ అంబేద్కర్ ఉన్నాడు, ఆమోద ముద్రేసే కాడ జగ్జీవన్ రామ్. ఇద్దరు అన్నదమ్ముల్లాగా వాళ్ళ పాత్ర పోషించిండ్రు అనడానికి ఎంతకంటే సాక్ష్యం ఏం చెప్పాలనేసి మీరు మర్చిపోవచ్చు. ఇకపోతే రాజ్యాంగం రాసినంత మాత్రాన దళితులకు అంబేద్కర్ అంత ప్రేమ వస్తుందా? రాజ్యాంగం రాసినంత మాత్రాన అందరికి అంబేద్కర్ దళితులకు అంత ప్రేమ వస్తుందా? ఎవరికి లేనంత ప్రేమ దళిత హృదయంలోని అంబేద్కర్ ఆ స్థానం ఎందుకున్నది? అందరూ గౌరవిస్తారు, కానీ ప్రాణంతో సమానంగా గుండెల్లో దళితులు మాత్రం అంబేద్కర్ని పెట్టుకుంటారు. ఆయన దళితుడనే కాదు, దళితులకు 1000 సంవత్సరాలు లేని చదువుకునే ఉద్యోగ అవకాశాలను, ఆర్థిక రాజకీయ అవకాశాలను రాజ్యాంగబద్ధంగా సాధించి పెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ మహానీయుడి రూపాన్ని గుండెలో పెట్టుకుంటారు. ఇది సాక్ష్యం. అంటే ఇప్పుడు రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే, మరి రిజర్వేషన్ అంటే గుర్తుకొచ్చేది ఎవరు? అంబేద్కరే. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, రిజర్వేషన్ సాధించిన మహానీయుడు అంబేద్కర్ అంటారు. మరి అంబేద్కర్ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న సమయంలో బాబు జగ్జీవన్ కూడా జీవించే ఉన్నాడు కదా.
ఆయన రిజర్వేషన్లకు అనుకూలమా కాదా? బాబు జగ్జీవన్ కూడా రిజర్వేషన్ కోసం కొట్లాడిందా లేడా? ఆ కొట్లాడిన దాంట్లో అంబేద్కర్ తో పాటు బాబు జగ్జీవన్ కూడా రిజర్వేషన్ల కోసం కొట్లాడిండు గట్టిగా అని చెప్పి ఇంత పుస్తకంలో రాయబడ్డాయి. చూడండి, కాంగ్రెస్ లో దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్, మరో దళిత నాయకుడు అంబేద్కర్లు షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ కావాలని గట్టిగా కొట్లాడిండ్రు అని చెప్పి కింద రాయబడ్డారు. ఇప్పుడు స్వాతంత్రం సాధించే కాడ గాంధీ పక్కన నిలబడ్డాడు, రాజ్యాంగం రాసే కాడ అంబేద్కర్ పక్కన నిలబడ్డాడు, రిజర్వేషన్లు సాధించే కాడ అంబేద్కర్ పక్కన నిలబడ్డాడు. అంటే దళిత వర్గాల హృదయాల్లో, దేశ స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన దేశ ప్రజల హృదయాల్లో బాబు జగ్జీవన్ రామ్ జీవితం చరిత్ర పుటల్లో రాయబడ్డదనేసి మనం మర్చిపోవద్దు. అయితే ఆయనకు గుర్తింపు లేదు, నా గౌరవం లేదు. ఆయన గుర్తింపు లేదు, ఆయనకు గౌరవం లేదు. కానీ చరిత్ర చదివింది నేను రాసిన పుస్తకం కాదు, నేను పుట్టక ముందు వచ్చిన పుస్తకం నుంచే మీ ఆ చరిత్ర చదివాను. ఇకపోతే చాలా మంది, కొంతమంది కుహన దళిత వర్గాల్లో ముందెదిగిన మేధావులు, ఇకపోతే దళిత వర్గాల్లోనే ముందెదిగిన కొంతమంది కుహన మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కీర్తించడం తప్పు కాదు, కానీ బాబు జగ్జీవన్ రామ్ను అవమానించే పాత్ర పోషించగానే మాట్లాడుతుంటారు. వాస్తవానికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లు ఇద్దరు అన్నదమ్ములా కలిసి పనిచేశారు. వాళ్ళు ఎక్కడ కూడా కొన్ని రాజకీయ సిద్ధాంతపరమైన విభేదాలు అంటే ఉండవచ్చు, ఎందుకు ఉండవు? ఈయన కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్రం కోసం కొట్లాడిండు. ఈయన స్వతంత్ర దళిత నాయకుడు, బయట ఉండి కొట్లాడిండు. కానీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే కలిసి ఎట్లా పని చేస్తారు? నేను కాంగ్రెస్ లో ఉన్నా, మీరు స్వతంత్రంగా ఉన్నా, మన దళిత వర్గాల కోసం కలిసి పనిచేద్దామని చెప్పి వాళ్ళు ఇద్దరు అనుకున్నారు కాబట్టి కలిసి పని. మన ఇష్టంగా లేకపోయినా ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం లేదా? ఉన్నది. బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం స్థానంలో ఇప్పుడున్న రాజ్యాంగాన్ని ఏమంటున్నాం? భారత రాజ్యాంగం అంటున్నాం. మరి స్వాతంత్రం రాకపోతే భారత రాజ్యాంగం ఎక్కడ నుండి వచ్చేది? స్వాతంత్ర పోవటం చేయకపోతే భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా వచ్చేది? అందులో స్వాతంత్రం అవసరమే, మనకు రిజర్వేషన్లు అవసరమే. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్రం సాధించే కాడున్నాడు, రిజర్వేషన్ సాధించే కాడున్నాడు. ఈ రిజర్వేషన్లను ఆమోదించడానికి కావాల్సిన రాజ్యాంగంలో ఉన్నాడు, రాయడంలో పాత్ర పోషించాడు. ఆ మహానీయుడి పాత్ర అంత గణనీయంగా ఉన్నది. వాళ్ళ మధ్య విభేదాల్లో, వాళ్ళ మధ్య విభేదాలు లేవు అనడానికి ఒక బలమైన సాక్ష్యం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి భార్య రాసిన మైల్ స్టోన్ అనే ఒక పుస్తకంలో, ఇంద్రాణి దేవి గారు రాసిన మైల్ స్టోన్ అనే పుస్తకంలో ఒక మాట ఉన్నది. ఒక రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ఇంటికి వస్తాడు. బాబు జగ్జీవన్ రామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూర్చుంటారు, టిఫిన్ చేస్తారు. బాబు జగ్జీవన్ రామ్ భార్య ఇంద్రాణి దేవి గారే టిఫిన్ ఇద్దరికి పెడతాది. చాలా గౌరవంగా మాట్లాడుకుంటాం. అప్పుడు బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ ఒక మాట అడుగుతారు, సోదరా, ఈ దేశంలో ఒక చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి కాగలిగావు, నిన్ను అభినందించడానికి వచ్చాను. కానీ మన దళిత వర్గాల సంఖ్య కేంద్ర మంత్రి వర్గాలు పెరగాలి అని అంటాడు. మన దళిత వర్గాల సంఖ్య కేంద్ర మంత్రి వర్గాలు పెరగాలని అంటాడు. ఇందులో కూడా ఉంటాయి. దళిత వర్గాల ప్రాతినిధ్యం కేంద్ర మంత్రులు పెరగాలని చెప్పి బాబు జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయానికి ఒక మాట అంటాడు, మీరు గాంధీతో మాట్లాడండి, డిసైడ్ చేయాల్సింది గాంధీ. దళిత వర్గాల ప్రాతినిధ్యం పెరిగేటట్టుగా మీరు మాట్లాడండి, వీలైతే నా సేవలను కూడా కేంద్ర మంత్రివర్గాలు ఉపయోగించుకునే విధంగా నన్ను కేంద్ర మంత్రివర్గాలు చేయమని చెప్పుకోరండి అని అడుగుతాడు. ఇది అన్నదమ్ముల మధ్యలో అనుబంధానికి సంబంధించిన విషయం. దళిత వర్గాల ప్రాతినిధ్యం పెరగాలి కేంద్ర మంత్రివర్గంలో, దానికి బాబు జగ్జీవన్ కట్టుబడి ఉన్నాడు. కానీ బాబు జగ్జీవన్ అంబేద్కర్ ఏమడిగిండు? కేంద్ర మంత్రివర్గంలో నాలాంటి వాళ్ళని తీసుకోవడానికి కూడా నువ్వు సిఫార్సు చేయమని మాట్లాడిండు. బాబు జగ్జీవన్ చిన్న వయసులో టెన్షన్ పడతాడు. అప్పుడు ఇందిరాదేవి రాసిన దాంట్లో ఉంటుంది. ఎందుకు టెన్షన్ పడతాడు? నేను ఇంతకుముందే చెప్పాను కదా, నిరంతరం గాంధీతో అంబేద్కర్ విభేదాలే ఉన్నాయి. గాంధీని ఈయన విమర్శించాడు, అంబేద్కర్ మధ్యలో గాంధీ మధ్య విభేదాలు ఉన్నాయి. అవి రాష్ట్ర విభేదాలు బహిరంగానే ఉన్నాయి. అట్లాంటప్పుడు సోదరా,
నాలాంటి వ్యక్తిని కూడా కేంద్ర మంత్రివర్గంలో తీసుకోమని చెప్పి ఒకసారి మాట్లాడమనంటే నిజంగా టెన్షన్ పడతాడు కదా చిన్న వయసు. అప్పుడు వెంటనే అంబేద్కర్ ఉన్నప్పుడే బాబు జగజీవన్ గారు వల్లభాయ్ పటేల్ ఫోన్ చేస్తాడు. సార్, మా సోదరుడైన అంబేద్కర్ మా ఇంటికి వచ్చాడు, నన్ను అభినందించాడు, కానీ ఒక 2 ప్రస్తావన తీసుకొచ్చాడు. కేంద్ర మంత్రివర్గంలో దళితుల ప్రాతినిధ్యం పెరిగేటట్టుగా కోరమని అంటున్నాడు. నేను అంతకుముందు కూడా కోరాను, కానీ ఇంకొక విషయం ఏంటంటే తనను మంత్రివర్గంలో సిఫార్సు చేయమని చెప్పి నన్ను కోరాడు. నేనేం చేయాలి? గాంధీకి అంబేద్కర్ కో పడకపోయాడు. గాంధీ సిఫార్సు లేకుండా నెహ్రూ తీసుకునే అవకాశం లేదు. ఇట్లాంటప్పుడు నన్ను ఏం చేయమంటావు, నువ్వు సలహా ఇస్తావా అని అడుగుతాడు పెద్దలు. కానీ వల్లభాయ్ పటేల్ తప్పుకుంటాడు. మీరు అంబేద్కర్ ను చేర్చుకోవాలని మనసులుంటే నువ్వు గాంధీతో మాట్లాడు, వద్దనుకుంటే నువ్వు వదిలిపెట్టు, అట్లా నా సలహా నేను ఇవ్వను అని అంటాడు. అంటే ఏం మాట్లాడినా నాకెందుకు అని చెప్పి ఆయన అనుకున్నాడేమో కానీ ఆయనకి ఎలాంటి సలహా ఇవ్వడు. అయినప్పటికీ నా సోదరుడు గొప్ప మేధావి, దేశంలో దళిత వర్గాల కోసం పాటుపడ్డ మహనీయుడు. అట్లాంటి మహనీయుడు కేంద్ర మంత్రివర్గంలో నాతో పాటు ఉంటే ఈ దేశంలో దళితులకు పీడితులకు మరింత సేవ చేయవచ్చు కదా అని చెప్పి బాబు జగజీవన్ రామ్ గాంధీకి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం ఏమిటంటే, అయ్యా, గతంలో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నీ మీద విభేదాలతో ఆయన లేడు, నేను విభేదించడానికి గొడవ పడడానికి ఆయన లేడు, అన్ని మీ మధ్యలో జరిగిన అన్ని సమసిపోవాలని నేను కోరుకుంటుండు. ఇక్కడ అట్లాంటి దళిత మహానీయుని కేంద్ర మంత్రుల్లో చేర్చుకోమని చెప్పి నెహ్రూకు మీరు సిఫార్సు చేయాలని చెప్పి బాబు జగజీవన్ రాస్తే, బాబు జగజీవన్ రాసిన లేఖ మేరకే గాంధీ నెహ్రూకు చెప్తాడు. ఆ నెహ్రూ గాంధీ బతుకున్న సమయంలోనే అంబేద్కర్ ను కేంద్ర మంత్రులు తీసుకుంటాడు. అదే కేంద్ర న్యాయశాఖ మంత్రి. జీవితాంతం గాంధీతో ఘర్షణ పడ్డ అంబేద్కర్ గాంధీ బతికినప్పుడే కేంద్ర మంత్రి కాగలిగారు. మరి ఎవరు సాయం చేస్తారు? బయట వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? వల్లభాయ్ పటేల్ లాంటి పెద్ద మనిషే తప్పుకున్నాడు కదా. ఈయన చిన్న వయసు కదా. అంబేద్కర్ రావద్దని ఈయన మనసులో ఉంటే ఈయన సిఫార్సు చేయడు కదా. గాంధీ ఏమనుకున్నా పర్లే, మీ మధ్యలో విభేదాలు గతం ఉన్నాయి కానీ ఇప్పుడు విభేదాలు ఉండవు అని చెప్పి ఆయన అనుకుంటుండు. కాబట్టి ఆయన తీసుకోవడం వల్ల దేశానికి సేవ చేసిన అవుతాం, దళితుల ప్రాతినిధ్యం పెంచడం అవుతాం. మీరు సిఫార్సు చేయమంటే బాబు జగజీవన్ రామ్ మీద ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, వ్యక్తిగతమైన ఘర్షణలు కోరుకున్న వాళ్ళు కాదు కాబట్టి సిద్ధాంత పోవడం జరిగింది. ఇప్పుడేమో ఒకరినొకరు విమర్శించుకుంటే వాళ్ళు మాట్లాడుకోరు ఇక అంతే. కానీ అప్పుడు ఇవన్నీ విమర్శించుకున్నా కూడా సైద్ధాంతిక విమర్శలే ఉంటాయి, తర్వాత వాళ్ళు కలిసి పనిచేసినట్టు ఉంటది. కాబట్టి నేను గాంధీ ఉన్న కాలంలోనే అంబేద్కర్ కేంద్ర మంత్రి కాగలిగాడు. కేంద్ర మంత్రి కాగలగడానికి కారణం బాబు జగజీవన్ రామ్ సాయం చేశాడు. ఇది కీలకమైన చర్చ. అంటే వాళ్ళ అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసిండు అనడానికి, ఒకరినొకరు కోఆపరేట్ చేసిండు అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు పట్టించుకోండి. ఒకరి మీద ఒకరు బాధ్యత పెడితే ఎట్లా నెరవేరుతారో ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. 1950లో రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచాలనుకుంటున్న సమయంలో మేము ఒప్పుకోమని చెప్పి కొంతమంది పార్లమెంట్ లో రాజ్యాంగ సభలో అడ్డం పడుతుంటే ఆయన రాజ్యాంగ నిర్ణయ సభలో లేని సమయంలో బాబు జగజీవన్ రామ్కు లేఖ రాస్తాడు. సోదరా, నేను రాజ్యాంగ నిర్ణయ సభలో నన్ను రాకుండా ఓడగొట్టిండ్రు, నువ్వు ఒక్కడే దళితుల తరపున ఉన్నావు కాబట్టి నువ్వు గట్టిగా కొట్లాడమంటే అంబేద్కర్ సూచన మేరకు మీరు రిజర్వేషన్ ను రాజ్యాంగంలో పొందుపరచకపోతే నేను కూడా రాజీనామా చేసి బయట ఒంటరిగా తిరుగుతాను కాంగ్రెస్ వ్యతిరేకంగా చెప్పి గట్టిగా పట్టుబడితే రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచబడ్డాయి. ఇకపోతే అంబేద్కర్ చనిపోయింది ఎప్పుడు? 56లో చనిపోయిండు. మరి మొదటి సమీక్ష ఎప్పుడు? 60లో జరగాలి. 10 ఏళ్లకే రిజర్వేషన్లు రాశారు. 50లో రిజర్వేషన్ అమలు జరిగినాయి, 60లో రద్దు కావాలి. కానీ 60లో రద్దు చేసే సమయం, చర్చ జరిగే సమయానికి అంబేద్కర్ చనిపోయిండు. కానీ ఒకే బాబు జగజీవన్ రామ్ మిగిలిండు. అప్పటి నుంచి రిజర్వేషన్ ఆయన బతికినంత కాలం కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు. ఇవాళ రిజర్వేషన్ మనకు అందించాడు. 60లో కాపాడిండు ఆయన ఒక్కడే, 70లో కాపాడిండు ఆయన ఒక్కడే, 80 వరకు కాపాడిండు, 86లో చనిపోయిండు. అప్పటికే రిజర్వేషన్ ఫలాలు అందుకున్న వాళ్ళు దళిత మేధావర్గం మొదటి తరంలో బయటకు వచ్చేసింది. దాని జోలికి రావాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. మన రిజర్వేషన్ ఫలాలు మనకు అందించే స్థాయికి వచ్చేసారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు ఎట్లా కోఆపరేట్ చేసుకోవడానికి సాక్ష్యం. ఇక అంబేద్కర్ జగజీవన్ రామ్ మధ్యలో విభేదాలు చూసే వాళ్లకు అంబేద్కర్ మరణించిన రోజు ఏమైందో ఒకసారి చూడండి. ఇది నేను రాసిన పుస్తకం కాదు, ఎన్నోడి చిన్న అయినట్టయినా చాలా గొప్ప మేధావి మన మానసోదరుడే రాసింది. అంబేద్కర్ ఢిల్లీలోనే చనిపోయాడు. ఢిల్లీలో చనిపోయినప్పుడు ఈ వార్త విన్న అంబేద్కర్ ఢిల్లీలోనే చనిపోయాడు. ఈ వార్త విన్న నాటి ప్రధానమంత్రి వచ్చి పరామర్శించిపోయిండు.
ఇక్కడ చదువుతూ చూడండి. ఫోన్ ద్వారా మరణ వార్త విన్న జవహర్లాల్ నెహ్రూ వెంటనే బయలుదేరి వచ్చి ఆ మహా వ్యక్తి మృత కళేబరాన్ని తిలకించి శ్రద్ధాంజలి ఘటించి వెళ్ళాడు. బాబు జగజీవన్ రావు వెళ్ళాడా లేడా ఒకసారి చూడండి. తంతి తపాల శాఖల మంత్రిగా ఉండబడ బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ మృత కళేబరం చూసి పొర్లి వస్తున్న దుఃఖంతో శ్రద్ధాంజలి ఘటించారు, అంటే ఏడ్చాడు. అంబేద్కర్ మృత కళేబరాన్ని బొంబాయి చేర్చేందుకు ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాడు అనే విషయం. ఒక ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిపోయాడు, బాబు జగజీవన్ రావు విమానాన్ని తీసుకెళ్లి ఆయన అంత్యక్రియలు జరిపేశాడు. వాళ్ళ మధ్యలో అన్నదమ్ముల మధ్య అనుబంధం లేకపోతే నెహ్రూ ఎందుకు ఏడవలేదు, బాబు జగజీవన్ రావు ఎందుకు ఏడ్చాడు? నెహ్రూ ఎందుకు వచ్చి వెళ్ళిపోయాడు, బాబు జగజీవన్ రావు ఎందుకు తీసుకెళ్లాడు? విభేదాలు మాత్రం పెంచుకునే వాళ్ళకు విభేదాలు కనిపిస్తాయి, కలిసి పనిచేయాలనుకునే వాళ్ళకు కలిసి పనిచేసే వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మాలా మాదిగలుగా, దళిత వర్గాలుగా, పేదలుగా అందరం కలిసి పనిచేయడానికి బేస్ ఉన్నదే తప్ప విభేదించుకోవడానికి అవకాశం లేదు. ఇకపోతే 56లో మహానీయుడు చనిపోయినాక 86 వరకు ఈయన బతికాడు కదా. ఆ 86 వరకు అంటే దాదాపు అదనంగా 3 దశాబ్దాలు బతికాడు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, 34లో గాంధీతో పరిచయాలుగా అయిన మొదటి రోజు నుంచి ఈయన ఉద్యమంలో పాల్గొంటే 86లో చనిపోయే నాటికి ఆయన క్రియాశీలకమైన రాజకీయాల పాత్ర పోషిస్తున్న సమయం ఉంటే 52 సంవత్సరాల సుదీర్ఘ పాఠం ఈ దేశం కోసం చేసిన మహానీయుడు ఎవరు అంటే బాబు జగజీవన్ రావు మాత్రమే ఉన్నాడు. ఇంకోటి పేరు ఎవరో చెప్పచ్చు. 52 సంవత్సరాలు దేశానికి సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఈ దేశ పునర్మానం ఎప్పుడు జరుగుతుంది? స్వాతంత్రం వచ్చిన వెంటనే బ్రిటిష్ వాళ్ళు దోసుకెళ్ళిన వనరులు, బ్రిటిష్ వాళ్ళు దోసుకెళ్ళిన సంపద నుంచి దేశాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలంటే దానికి బలమైన పునాదులు వేయాల్సి వస్తుంది. ఆ బలమైన పునాదులు వేసిన వాళ్ళలో అదనంగా 3 దశాబ్దాల పాటు, అంబేద్కర్ చనిపోయినాక కూడా 3 దశాబ్దాల పాటు అన్ని శాఖలకు నేతృత్వం వహించి ఈ దేశంలో వ్యవసాయమే దండగా, అసలు వ్యవసాయమే ఇక్కడ లేకుండా పోయిందని, ఆహార ధాన్యాల కోసం కూడా బయట దేశాల మీద తిరుగుతున్న రోజుల నుంచి డాక్టర్ బాబు జగజీవన్ రావు వ్యవసాయ శాఖ మంత్రిగా అయిన తర్వాతనే ఈ దేశం మొత్తం మీద వ్యవసాయ శాఖ డెవలప్ అయ్యి ప్రపంచానికే ఎగుమతులు చేసే కాడికి, ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే కాడికి వచ్చింది. ఆ స్థాయిలో ఉన్నది. జాతీయ భారీ నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉండి మన నాగార్జున సాగర్ నుంచి మొదలుకుంటే కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో దాన్ని ప్రారంభించిన కాలం నుంచి మొదలుకుంటే దేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడానికి జాతీయ మన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. తంతి తపాలా శాఖ మంత్రిగా పనిచేసి ప్రతి గ్రామంలో 2 గ్రామాలకు ప్రతి గ్రామంలో తపాలా శాఖను ఏర్పాటు చేసి పోస్ట్ కార్డులను బయటకు పంపించే కాడికి తీసుకొచ్చేశారు. రైల్వే శాఖ మంత్రిగా రైల్వే ఆధునీకరణకు, అప్పుడే విద్యుదీకరణకు ప్రయత్నం చేసింది ఆయన పేరు మీద ఉన్నది. అదే సమయంలో సమాచార శాఖ మంత్రిగా ఈ దేశంలో సమాచార శాఖను అభివృద్ధి చేశాడు. అదే సమయంలో రక్షణ శాఖ మంత్రిగా మొదటిసారి పాకిస్తాన్ ఓడించి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు. ఒక బంగ్లాదేశ్ నిర్మాణంలో ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 8-9 శాఖలకు ప్రధాన నాయకత్వం వహించిన కాడ బాబు జగజీవన్ రావు ఉన్నాడు. అంటే దేశ పునర్మానంలో కీలకమైన పాత్ర పోషించింది ఎవరన్నా ఉంటే బాబు జగజీవన్ రావు అనే విషయం చరిత్రకు రాయబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, స్వాతంత్రం సాధించే కాడున్నాడు, రాజ్యాంగం రాసే కాడున్నాడు, రిజర్వేషన్ సాధించే కాడున్నాడు, రిజర్వేషన్లు పొందుపరిచే కాడున్నాడు, రిజర్వేషన్లు కాపాడే కాడున్నాడు, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం. ఇట్లాంటి మహనీయుడికి ఈ దేశం గౌరవించిందా, ఈ దేశం గుర్తించిందా అంటే గౌరవించలేదు, గుర్తించలేదు అనడానికి సాక్ష్యం ఏంది? డాక్టర్ బాబు జగజీవన్ రావు దేశ ఉప ప్రధానమంత్రి దాకా ఎదిగాడు. కానీ జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు బాబు జగజీవన్ రామే ప్రధానమంత్రి అవుతాడని చెప్పి ప్రచారం చేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈయన ఎంత ప్రజాస్వామ్య ప్రేమ కూడా ఒక విషయం చెప్తున్నాను నేను. ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు? ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీని వ్యతిరేకించింది ఎవరు? బాబు జగజీవన్ రావు. బయట పార్టీల వాళ్ళు వ్యతిరేకించారు, కానీ కాంగ్రెస్ లో ఉండి వ్యతిరేకించింది ఎవరు? బాబు జగజీవన్ రావు. మాట వినకపోతే బయటకు వచ్చింది ఎవరు? బాబు జగజీవన్ రావు. మరి బయటకు వచ్చి కొత్త పార్టీ పేరు ఏం పెట్టిండు? డెమోక్రసీ కాంగ్రెస్ పెట్టేశాడు.
డెమోక్రటిక్ కాంగ్రెస్ పెట్టేశాడు, అంటే ప్రజాస్వామ్య కాంగ్రెస్ పెట్టేశాడు. ప్రజాస్వామ్య కాంగ్రెస్ పెట్టి జనతా పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఆ జనతా పార్టీ తర్వాత విలీనం చేశాడు. అప్పుడు బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి చేద్దామని మాట్లాడాడు, కానీ ప్రధానమంత్రిని కానివ్వలేదు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అన్నకాడు ఏమన్నా అయినరా ఇక్కడ? తెలంగాణ ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రి చేద్దామన్న కాడ చేసిందా ఇక్కడ? కాంగ్రెస్ ఓడితే జనతా పార్టీ అధికారంకి వస్తే బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి అవుతాడని ప్రచారం చేసిండ్రు, ఆయన మోసానికి గురయ్యే కాడ ఉన్నారు, కానీ మోసం జరగని చోట ఇక్కడ కనిపించట్లేదు. అదే సమయంలో మీ అన్నగా చెప్తాను, మీ అందరు తెలుసు 50 మంది పార్లమెంట్ మెంబర్లను నిలబడి పెట్టుకోబోతే ప్రధానమంత్రి చంద్రశేఖర్ అయ్యారు. 80 మంది, 90 మంది, 100 మంది, 110 మంది నిలబడి పెట్టుకోకపోతే ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు? మైనార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పివి నరసింహారావు గారితో సహా మైనార్టీ ప్రభుత్వమే, విపి సింగ్ తో పాటు మైనార్టీ ప్రభుత్వమే, చరణ్ సింగ్ తో పాటు మైనార్టీ ప్రభుత్వమే, గుజరాత్ తో పాటు మైనార్టీ ప్రభుత్వమే, దేవగౌడతో పాటు మైనార్టీ ప్రభుత్వమే. వాళ్ళకు అధికారంలో ప్రమాణ స్వీకారం చేసినాక మెజార్టీ నిరూపించుకోమన్నారు. ముందు మెజార్టీ లేదు, అవకాశం ఇచ్చి మెజార్టీ నిరూపించుకోమన్నారు. కానీ 200 మందికి పైగా పార్లమెంట్ మెంబర్లు బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి కావాలని ముందుకెళ్తే ఒక దళితుడు చెప్పులు కుట్టేవాడు దేశానికి ప్రధానమంత్రి అవుతాడా అని చెప్పి ఆనాడున్న రాష్ట్రపతి నీలమేఘ్ రెడ్డి గారు చేసిన ద్రోహం వల్ల బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి కాలేకపోయాడు. 50 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే ప్రధానమంత్రులైన ఈ దేశంలో 60 మంది, 70 మంది, 80 మంది, 100 మంది నింబడి పెట్టుకుంటే మెజార్టీ లేకపోయినా మెజార్టీ నిరూపించుకోమని చెప్పి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చిన రాష్ట్రపతులు 200 మంది పార్లమెంట్ మెంబర్లు దేశ ప్రధానమంత్రిగా మేము సమర్థిస్తున్నాం, మీరు అవకాశం ఇవ్వండి అంటే పార్లమెంటరీని రద్దు చేసి ఆయనకు ప్రధానమంత్రి పదవి అవకాశం రాకుండా కుట్రలు జరుగుతుంది. అంటే ఈ దేశానికి దళితుడైన అంబేద్కర్ ఎంత సేవ చేసినా ఆయన ప్రధానమంత్రి కానియలే. పోనీ బతికినప్పుడు ప్రధానమంత్రి కానియలే. ఆయన 80 ఏళ్ళలో చనిపోయాడు. ఇవాళ 2026లో ఉన్నాం, అంటే 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్లలో కనీసం ఆయన సేవలకు గాను ఒక భారతరత్న ఇవ్వలేకపోయారు. బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినందుకు బంగ్లాదేశ్ పురస్కారం బాబు జగ్జీవన్కి ఇచ్చింది అది మన రక్షణ శాఖ మంత్రిగా. ఆయనను గౌరవించి ఆయనకు ప్రధానమంత్రికి ఒక గొప్ప బాబు జగ్జీవన్ గొప్ప పురస్కారం చేసింది. కానీ మన భారతదేశం ఆయనను గౌరవించే కాడ కనీసం భారతరత్న కూడా ఇవ్వలేదు. ఈ దేశంలో భారతరత్న అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్నటికి మొన్న పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ కూడా భారతరత్న అయిపోయారు. మొన్నటికి మొన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ కూడా భారతరత్న అయిపోయారు. కర్పూరి ఠాకూర్ సోషలిస్టుగా బీహార్ లో పుట్టిన మన ఒక బలహీన వర్గాల నాయకుడు మన రాష్ట్రపతి మన భారతరత్న అయిపోయారు. వీళ్ళు గొప్ప నాయకులే ఒప్పుకుందాం, వీళ్ళు గొప్ప నాయకులు ఒప్పుకుందాం. కానీ ఈ దేశంలో ఎవరెవరు భారతరత్నాలు అంటే వాళ్ళ పేర్లేందో మనకి ఇప్పటికి తెలియదు, వాళ్ళ చరిత్ర ఏందో తెలియదు. అందుకు ఒక విషయం చెప్తాను, పాటలు పాడిన లతా మంగేష్కర్ అవుతారు, ఫ్లూట్ వాయించిన బిస్మిల్లా ఖాన్ కూడా అవుతాడు, క్రికెట్ ఆడిన టెండూల్కర్ కూడా అవుతాడు, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజి రామచంద్ర భారతరత్న అవుతాడు తమిళనాడు డిస్ట్రిక్ట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే 50 మందికి పైగా వాళ్ళ పేర్లేందో తెలియదు ఈ దేశానికి. వాళ్ళు భారత రత్నం కాగలిగారు, కానీ 52 సంవత్సరాలు ఈ దేశానికి సేవ చేసిన బాబు జగ్జీవన్ రావుకి ఇప్పటికీ భారతరత్న కాలేకుండా. దళితుల సేవలు ఎలా కనుమరుగు చేయబడతాయో, ఎలా గుర్తించబడకుండా నిరాకరించబడతాయో ఆయన ప్రధానమంత్రి కానివ్వలేదు, ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. నేను ఒక సమయంలో ఆయన శత జయంతి ఉత్సవాలప్పుడు, బాబు జగ్జీవన్ గారు శత జయంతి ఉత్సవాలప్పుడు నేను నాతో పాటు మన నందెల్లయ్య గారు అప్పుడు బతికున్నాడు పార్లమెంట్ సభ్యులు, తను డొక్కా మాణిక్య వరప్రసాద్ అని మన ఎంఆర్టీసీలో చేశాడు. ఆయన మంత్రిగా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారి కాలంలో. నేను ముగ్గురం కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాను. ముందు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి, సార్ ఆయన శత జయంతి ఉత్సవాలు వస్తున్నాయి, మహానీయుడు కదా, కనీసం ఆ శత జయంతి ఉత్సవాల సందర్భంగానే సరే ఆయన భారతరత్న ప్రకటించవచ్చు కదా అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడంటే, బాబు జగ్జీవన్ రామ్ చాలా గొప్పవాడు, ఆయన కార్యదీక్షపరుడు,
ఆయన ఏదనుకుంటే అది నిర్దిష్టంగా అమలు చేసిన వ్యక్తి, డెవలప్ చేసిన వ్యక్తి. ఆయన అంటే నాకు గౌరవమే. ఆయన అంటే నాకు గౌరవమే కానీ భారతరత్న ప్రకటించే అంత శక్తివంతుని కాదు నేను, ప్రధానమంత్రి కావచ్చు. మీరు పోయి అడగాల్సింది సోనియా గాంధీని అన్నాడు. అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్. సోనియా గాంధీ గారిని అడగండి అన్నాడు. అంటే మనం పవర్ ఏమనుకుంటాం, ప్రధానమంత్రి అనుకుంటాం. కానీ ఇప్పుడు సూపర్ పవర్ ఎవరని, సోనియా గాంధీ. అరే ప్రధానమంత్రి దగ్గరికి పోతే భారతరత్న క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సింది సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు పంపినరు? అంటే సోనియా గాంధీ గారు కాదు కదా క్యాబినెట్ లో డిసైడ్ చేయాల్సింది. కానీ చెప్పాల్సింది ఎవరని అర్థమైంది, సోనియా గాంధీ గారు అని అర్థమైంది. అప్పుడు మేము సోనియా గాంధీ దగ్గరికి మళ్ళీ తెల్లారి వెళ్ళాలి. ఒక 20-25 నిమిషాలు పక్కనే కూర్చొని పలకరించుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లెటర్ ఇచ్చేసాం. బాబు జగజ్జీవన్ రామ్కి భారతరత్న ఇవ్వండి అని చెప్పి కోరడం కోసం వచ్చామని చెప్పి లెటర్ ఇచ్చాం. లెటర్ చూసిన వెంటనే మేడం సడన్ గా లేచింది. లెటర్ చూసిన వెంటనే సడన్ గా మేడం లేచి నందెల్లేను కొద్దిగా కళ్ళెర్ర పెట్టి చూస్తున్నారు. నందెల్లే కొద్దిగా అర్థమైపోయింది, మా పెద్ద ఆయన కోపంతో చూస్తున్నదని అర్థమైపోయి వెంటనే సోనియా గాంధీ గారు ఏమన్నారంటే, నందలేచి నీకేం తెలియదా ఎమర్జెన్సీ పీరియడ్ లో మా ఆంటీని, మా అత్తను ఈయన వెళ్ళిపోయింది కదా అన్నారు. అర్థమైందా? ఎమర్జెన్సీ పీరియడ్ లో, ఎమర్జెన్సీ అంటే ఏంది, చీకటి రోజు. ఎమర్జెన్సీ అంటే పౌర హక్కులను రద్దు చేసిన రోజు కదా, పౌర హక్కులను రద్దు చేసిన రోజు. అట్లాంటి చీకటి రోజులు తీసుకొచ్చిన దాన్ని ఏమన్నదంటే సోనియా గాంధీ గారు, ఎమర్జెన్సీ పీరియడ్ లో మా అత్తను వదిలిపెట్టి వెళ్ళినోడు కదా, మా అత్తను వదిలిపెట్టి వెళ్ళిన బాబు జగజ్జీవన్ రామ్కు భారత చట్టిస్తాం అనుకున్నావా నన్ను. అప్పుడు నేను అనుకున్నా, అరే మా జగజ్జీవన్ రామ్ ఇండియాకు సేవ చేసాడు కానీ ఇందిరకు సేవ చేస్తే అయిపోయింది కదా అని. ఇండియాను చీకట్లోంచి బయటకు వచ్చేసాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ పెట్టాడు. కానీ ఇందిరాగాంధీకి సేవ చేయలేకపోయిండు, ఇండియాకి సేవ చేసిండు. కాబట్టి ఆ కోపం వీళ్ళకు ఉన్నట్టున్నదని చెప్పి మేము బయటకు వచ్చి బాధపడే పరిస్థితి వచ్చేసింది. ఇది నిజం అని ప్రతిదీ చెప్తున్నాను. ఇట్లాంటి పరిస్థితిలో మీ అన్నగా చెప్తున్నా, సేవలు చేయాల్సిందే. ఎంఆర్పీఎస్ కూడా సేవ చేసుకుంటూ వస్తుంది. ఎంఆర్పీఎస్ ఎందుకు చేసింది? అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ సాధించిన రిజర్వేషన్ అందరు పంచే ప్రయత్నం చేసింది. అంబేద్కర్ రిజర్వేషన్ సాధించిండు, ఆ పాత్ర బాబు జగజ్జీవన్ పోషించిండు. రిజర్వేషన్లు కాపాడిండు, ఆ పాత్ర బాబు జగజ్జీవన్ పాత్ర పోషించిండు. ఒకరు సాధించినా ఒకరు కాపాడిన రిజర్వేషన్ అందరు పంచే బాధ్యత తీసుకోవాల్సి పడితే ఎంఆర్పీఎస్కి వచ్చింది. ఇప్పుడు అన్న చెప్పాడు, మాదిగలకు అన్యాయం జరిగింది అనేది నేను ఇంత గమనించలేదు. షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ నివేదిక తర్వాత నాకు అర్థమైంది అని. అంతవరకు నిజంగా మాదిగలకి ఇంత అన్యాయం జరుగుతుందా నేను కూడా అనుకోలేకపోయాను. కానీ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ నివేదిక చూసినాక అమ్మో ఇంత అన్యాయం జరుగుతుందా మాదిగలకి అని చెప్పి నాకు అప్పుడు అర్థమైందని చెప్పి అన్న చెప్పాడు. ఇది వాస్తవం కదా. షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ 2025 సంగతి. కానీ మాదిగలకు అన్యాయం జరిగిన కమిషన్ రిపోర్టు 65లో లోకూర్ కమిషన్ ఉన్నది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో దేశం మొత్తం మీద కమిషన్ వేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందరికి అందుతున్నాయా లేదని తెలుసుకోవడానికి వేసిన కమిషన్. ఆ కమిషన్ ఆనాడే చెప్పింది. ఈనాడు షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏం చెప్పిందో 2025లో 65లో కమిషన్ అదే చెప్పింది. ఆ కమిషన్ నివేదిక సరిగా అమలు జరగకపోవడం వల్ల అన్యాయం పెరుగుతూ వచ్చేసింది. ఆ అన్యాయం పెరుగుతూ వచ్చింది కాబట్టి 94లో ఎంఆర్పీఎస్ వచ్చింది. ఆ ఎంఆర్పీఎస్ 2025 వరకు కొట్లాడింది కాబట్టి వర్గీకరణ జరిగింది. అంటే 65 నుంచి 94 వరకు 29 సంవత్సరాలు కమిషన్ నివేదిక అనుకూలంగా న్యాయం జరగలే. ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభించబడి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ వర్గీకరణ జరిగింది. అంటే అన్న చెప్పిన 2025, అంతకుముందు 1965 కమిషన్ నివేదిక వచ్చేటప్పటికి నేను పుట్టలే. అంటే 60 ఏళ్ళు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు న్యాయం జరిగింది. ఆ న్యాయం ఎంఆర్పీఎస్ పోరాటం చేయడం వల్ల జరిగిందనే విషయం మీ అందరి అండదండలతో ఈ న్యాయాన్ని సాధించుకునే అవకాశం వచ్చిన విషయం మీ దృష్టికి వస్తున్నాను. నేను ఎంఆర్పీఎస్ పోరాటం చేసిన మాట నిజమే, కానీ సమాజంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా ఎంఆర్పీఎస్ అండగా నిలబడడం వల్లనే ఈ వర్గీకరణ సాధించాము. అందులో పోరాటం చేసిన మాదిగ బిడ్డలకు నేను అభినందిస్తున్నా. కానీ సమాజంలో అన్ని వర్గాలకు అండగా ఉన్నాయి. నేను వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది కూడా మీరు మర్చిపోవాలి. అట్లనే ఇంకొక విషయం గుర్తు చేస్తాను. చాలా మంది అనుకున్నారు ఇది మాలా మాదిగల మధ్య పంచాయతీ అని. కాదు, ఇది మాలా మాదిగల మధ్య పంచాయతీ అని చాలా మంది అనుకున్నారు.
ఈ రాష్ట్రంలో 59 కులాల్లో ఒక కులమైన మాల సామాజిక వర్గం తమ జనాభా కంటే రిజర్వేషన్ ఎక్కువ పొందిన విషయం 65లో కమిషన్ రిపోర్ట్ చెప్పింది, 96లో రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చెప్పింది, 2007లో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం వేసిన జస్టిస్ సుషమా కమిషన్ రిపోర్ట్ చెప్పింది, ఇప్పుడు 2025లో వేసిన సోదరుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వేసిన షమీ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ చెప్పేసింది. కమిషన్లు దశాబ్దాల కాలంలో కూడా అన్యాయం జరుగుతున్న విషయం చెప్పేసింది. ఇది సత్యం. అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను, మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. కమిషన్ నివేదికలు దీన్ని అన్యాయం జరిగింది కాబట్టి నేను కొట్లాను. ఇక్కడ మాలలు కొంత రిజర్వేషన్ ఎక్కువ పొందిండు అనేది కమిషన్ నివేదికలు, మాదిగలతో పాటు బుడగ జంగాలు ఇక్కడున్న 57 కులాలకు అన్యాయం జరిగిందని కమిషన్ రిపోర్ట్. ఇప్పుడు ఎంఆర్ఎస్ పేరుతో కొట్లాడిన మాట నిజమే కానీ ఇక్కడ 58 కులాలకు న్యాయం జరిగిందనేసి మనం మర్చిపోద్దాం. ప్రయాణం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘం పేరున్నది కాబట్టి మాదిగల ఉద్యమంగా మారింది అందరూ అనుకుంటారు. కానీ న్యాయం మాదిగలకే కాదు అందరికీ జరిగింది. అట్లనే ఈ రాష్ట్రం వరకే న్యాయం జరిగినట్టు కాదు. ఈ దేశంలో 1140 కులాలకు పైగా ఉన్నది ఎస్సీ. దాదాపు 60-70 ఏళ్లుగా ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచి నేటి వరకు కూడా ఈ 1140 కులాల్లో 15-20 కులాలు మాత్రమే లబ్ధి పొందిన కులాలుగా చరిత్ర రికార్డ్ అయిపోయింది. ఏ కమిషన్ వేసినా చరిత్ర రికార్డ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ 15-16 కులాలతో పాటు మిగిలిన 1100 పైగా కులాలకు కూడా వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అనేసి కూడా మీరు మర్చిపోయారు. అంటే ఇప్పుడు పోరాటం చేసింది ఇక్కడ మాదిగా ఉద్యమంగా ఉండవచ్చు కానీ 1100 దళిత కులాలకు న్యాయం చేసే ఉద్యమంగా ఎంఆర్పీఎస్ ఎదగడం వల్లనే అందరికీ న్యాయం జరుగుతుంది. తెలంగాణలో వర్గీకరణ జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ జరిగింది, తమిళనాడులో జరిగింది, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో జరగబోతుంది, కమిషన్ పడ్డది, పంజాబ్ లో జరిగింది, హర్యానాలో జరిగింది, ఉత్తరప్రదేశ్ లో కమిషన్లు పడ్డాయి, బీహార్ లో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతుంది. అంటే ఎంఆర్పీఎస్ చేసిన వర్గీకరణ ఫలాల పునాదులు దేశవ్యాప్తంగా విస్తరించే కాడికి వచ్చింది. అది సమాజం అందించిన సహకారంతో జరిగింది. నేను ఏ జాతిలో పుట్టానో ఆ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ఉద్యమం దేశంలో ఉండబడే 1100 కులాల న్యాయానికి ఉపయోగపడే అంశంగా మారింది. ఇది అందుకు గర్వపడతాం, పాత్ర పోషించాలి. రెండోది, నేను పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అన్యాయం గురైన గడ్డ. నేను పుట్టిన గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటంలో నేను పాల్గొనాల్సిన బాధ్యత ఉన్నది. వర్గీకరణ పోరాటమే. కానీ వెనుకబడ్డ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ అతి కీలకమైన పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టం కేసీఆర్ నిర్వహించిన ఆమర దీక్ష అనే విషయం కూడా మనం మర్చిపోవచ్చు. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అదే రోజు December 9 సోనియా గాంధీ గారి బర్త్డే అనే విషయం కూడా మర్చిపోవచ్చు. December 9 ముందు ప్రకటన వచ్చిన విషయం కూడా మనం మర్చిపోవచ్చు. అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిర్వహించిన 10 రోజుల ఆమర దీక్షలో అన్ని సంఘాలతో పోల్చుకుంటే, ఇతర రాజకీయ పార్టీతో పోల్చుకుంటే టీఆర్ఎస్ కు కేసీఆర్ కండగా నిలబడే కాడ అక్కడ ఆమర దీక్ష రాకుండా చేసి ఆయనను ఖమ్మంలో పడేసిన రోజు నుంచి, సిద్దిపేట శిబిరం విచ్ఛిన్నమైన కాడ నుంచి కేసీఆర్ నిమ్మరసం తీసుకొని విరమించే నాటికి ఆ 10 రోజుల కాలంలో ఆయన కండగున్నది, ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమించింది ఎంఆర్పీఎస్ అనేసి కూడా మనం మర్చిపోతాం. ఒకవైపు తెలంగాణలో ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ అడ్డుకోవడానికి అక్కడ ఉద్యమం జరిగింది. ఇక్కడ దళితులు అనబడుతున్న చాలా కులాలు ఇక్కడ తెలంగాణ కోరుకున్నాయి. ఇక్కడ దళిత కులాలు అక్కడ దళిత కులాలే ఆడ తెలంగాణకు అడ్డం పడ్డాయి. ఇక్కడ బీసీలు తెలంగాణ కోరుకుని ఇక్కడ ముందట్టున్నారు. ఆడ తెలంగాణలో బీసీలు వర్గీకరణ వద్దన్నారు. ఇక్కడ ఓసీలు తెలంగాణ కోరుకున్నారు. ఆడ ఓసీలు తెలంగాణ వద్దన్నారు. ఇక్కడ వెలమలో తెలంగాణకు నాయకత్వం వహించి ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. ఆడ కేవీపీ రామచంద్రరావు కూడా తెలంగాణకు అడ్డం పడే కాడ వెలమైన ఉన్నాడు. ఇక్కడ జానారెడ్డి గారు లాంటి పెద్ద మనుషులు ఇక్కడ తెలంగాణ కాడు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అక్కడ తెలంగాణ అడ్డుపాడే కాడు ఉన్నారు. ఇక్కడ కమ్మ మిత్రులు ఎవరన్నా ఉంటే ఇక్కడ తెలంగాణ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కనుక లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణ అడ్డుపాడే కాడు ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులు ఇక్కడ ప్రార్థన చేశారు తెలంగాణ కావాలని, అక్కడ క్రైస్తవులు తెలంగాణ వద్దని ప్రార్థన చేశారు. ఇక్కడ హిందువులు ఇక్కడ పూజలు చేశారు తెలంగాణ కావాలని, అక్కడ హిందువులు తెలంగాణ వద్దని ఇక్కడ పూజలు చేశారు. ఇక్కడ ముస్లింలు తెలంగాణ కావాలని నమాజ్ చేశారు, అక్కడ తెలంగాణ వద్దని ముస్లిం నమాజ్ చేశారు. కానీ ఇక్కడ ఎంఆర్పీఎస్ తెలంగాణలో మాదిగలు తెలంగాణ కోరుకున్నారు, ఆంధ్ర రాయలసీమ మాదిగలు కూడా తెలంగాణలోనే తెలంగాణ కోసం కోరుకుని ఉద్యమం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదవండి. శ్రీకృష్ణ కమిటీ నేనేసింది కాదు, నేను రాసింది కాదు. ఆ నివేదికలు ఉంటాయి. తెలంగాణలో సబ్బండ కులాలు తెలంగాణ కోరుకుంటే అదే కులాల వాళ్ళు తెలంగాణ కాడ అడ్డం పడ్డరు. ఇక్కడ అన్ని మతాలు తెలంగాణ కోరుకుంటే అదే అన్ని మతాల వాళ్ళు తెలంగాణకు అడ్డం పడ్డరు.
కానీ ఒక మాదిగలు మాత్రమే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో కీలకమైన పాత్ర పోషించిండ్రు. ఆంధ్ర రాయలసీమలో కూడా తెలంగాణ రావాల్సిందే అని చెప్పి ఆడ ఉద్యమం చేసిండ్రు. ఈడ ఉద్యమాలు చేస్తే ఆడ ఉద్యమాలు చేశారు. ఈడ దీక్షలు చేస్తే ఆడ తెలంగాణ కోసమే దీక్షలు చేశారు. ఈడ ధర్నాలు చేస్తే ఆడ తెలంగాణ కోసం ధర్నాలు చేశారు. ఈడ ఆమర దీక్ష చేస్తే తెలంగాణ కోసం ఆమర దీక్ష చేశారు. ఈడ లాఠీ దెబ్బలు తింటే ఆడ తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. ఇక్కడ జైలు పాలవుతే ఆడ తెలంగాణ కోసం జైలు పాలైండ్రు. ఒక ఎంఆర్పీఎస్ మాత్రమే చరిత్ర ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ కంటే రాసింది. ఏది అనుకుంటే దానికంటే నిక్కచ్చిగానే నిలబడ్డాం. రాజీ పడి ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడిన చరిత్ర ఎంఆర్పీఎస్ లేదు. అంటే ఏ కులంలో పుట్టామో కులాన్ని యుద్ధంలో గెలిపించే కాడికి మీ అందరి సహకారం తీసుకొచ్చాం. ఏ ప్రాంతంలో పుట్టామో ఆ ప్రాంత విముక్తి కోసం, రాష్ట్ర సాధన కోసం మా పాత్ర మనం పోషించాం. అట్లనే సమాజంలో పేద వర్గాలు, మేము పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళం కనుక, పేద వర్గాలు వచ్చిన వాళ్ళం కనుక ఏ కులంలోనైనా పేదలు ఉన్నారు. ఓసీల పేదలు ఉన్నారు, బీసీల పేదలు ఉన్నారు, ఎస్సీల పేదలు ఉన్నారు, మైనార్టీల పేదలు ఉన్నారు, దళితుల పేదలు ఉన్నారు. పేదరికానికి కులం లేదు, అన్ని కులాల పేదలు ఉన్నారు. అట్లాంటి అన్ని కులాల పేదల కోసం కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుంది. ఆ ఉద్యమ ఫలితమే మనం సాధించుకున్న పేదలకు వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అనేసి మనం మర్చిపోదాం. ఆ ఉద్యమం మీరు చెప్పారు కదా, గుండె జబ్బుతో బాధపడుతున్న పేద కుటుంబాల బిడ్డల భవిష్యత్తు కోసం జరిగిన ఉద్యమే అంతిమంగా రాజశేఖర గారి కాలంలో ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దాని. మీరు ఒక్కసారి చూడండి, ప్రపంచంలో ఎక్కడన్నా పేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారు. ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంకి వెళ్ళి చూడండి, పేదలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉంటుందో. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. కానీ డబ్బు లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో పేద కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందే కాడికి వచ్చింది. అది ఎంఆర్పీఎస్ సాధించింది. ప్రపంచంలో దేశంలో ఎక్కలేని ఉద్యమాలు, వికలాంగుల ఉద్యమాలు ఇక్కడే జరిగినాయి. వాళ్ళకు గణనీయమైన పెన్షన్ ఈ దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే అమలు జరుగుతున్నాయి. ఎక్కడ అమలు జరగని కాడికి వచ్చేసింది. వృద్ధులు వితంతులకు సంబంధించిన అంశంగా పోరాటం చేసింది. వాళ్ళకు గణనీయమైన స్థాయిలో పెన్షన్ పెరుగుదలకు వచ్చింది. అదే సమయంలో ఆకలి కేకల ఉద్యమం జరిపి 4 కిలోలు ఉన్న పేదలకు ఉండబడే తెల్ల రేషన్ కార్డు బియ్యాన్ని 6 కిలోలు సాధించే కాడికి వచ్చేసింది. ఇట్లా చాలా సమస్యల పరిష్కారం కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసింది. మేము గర్వంగా చెప్తున్నాం, మాదిగ బిడ్డలుగా మాదిగల కోసం చేశాం, దళితులందరి కోసం చేశాం దేశంలో. అట్లానే తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం చేశాం. ఒక పేద వర్గాలు పుట్టిన బిడ్డలుగా పేదలకు పథకాలు అందించే కాడ నిలబడ్డాం. అది సమాజం ఇచ్చిన శక్తి. ఎంఆర్పీఎస్ కు తిరిగి సమాజానికి సేవ చేసే కాడ ఉన్నది. ఆ పాత్ర భవిష్యత్తులో కూడా పోషిస్తాం. ఇక రాబోయే రోజుల్లో జరిగే పోరాటాల్లో నేను ఎజెండా వేరే పెట్టుకోవట్లేదు. రాబోయే రోజుల్లో జరిగే పోరాటాలు ఎజెండా పెట్టుకోలేదు. 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ హామీలు ఇచ్చిందో భవిష్యత్తు రోజుల్లో గవే ఎజెండాగా రేవంత్ రెడ్డి గారి సర్కార్తో యుద్ధం ఖచ్చితంగా జరిగి తీసుకోగలిగింది కూడా మర్చిపోతాను. నా ఎజెండా కాదు, మేనిఫెస్టో నా ఎజెండా. నిజమే, మేనిఫెస్టో నా ఎజెండా. ఉదాహరణ మేనిఫెస్టో నా ఎజెండా. ఉదాహరణ చెప్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం అక్కడ 6,000 పెన్షన్ ఇస్తున్నది. ఇక్కడ 6,000 ఇస్తామని కూడా. చంద్రబాబు ప్రభుత్వం వికలాంగుల గురించి మాట్లాడుతుంది. వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తున్నది. అక్కడ ఇక్కడ 4,000 ఇస్తామని రాలి. ముందు ప్రభుత్వం ఇక్కడ ఏర్పడ్డది, ఆ తర్వాత అక్కడ ఏర్పడ్డది. నేను ఇద్దరికి మిత్రులుగానే పనిచేశా. ఈయన నా మిత్రుడు సోదరుడుగానే ఉంటాడు, ఆయన నా మిత్రుడు సోదరుడు ఉంటాడు. ఒక ఆయన అమలు చేస్తున్నాడు, ఒక ఆయన ఇంకా అమలు కాదు. ఆ విషయాన్ని కూడా ఆయన నోటీసులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోసారి గట్టిగా చేస్తాం. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. నేను కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించిన అంశమే చెప్తున్నాను. నేను ఉదాహరణకు కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేస్తామని ఉంటుంది. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అంటే ప్రభుత్వం మిగులు భూములను దళితులకు పంచుతామనేది అర్థం. ఇంతవరకు పంచలే. అదే సమయంలో గత ప్రభుత్వం కేసీఆర్ ఎస్సీ ఎస్టీల అసెంబ్లీ భూములను గుంజుకున్నది. పల్లె ప్రకృతి వనాల పేరుతో, శ్మశాన వాటికల పేరుతో, కలెక్టర్ కార్యాలయం పేరుతో, ఆ పేరుతో, ఈ పేరుతో ఎస్సీ ఎస్టీల అసెంబ్లీ భూములని గుంజుకున్నది. ఆ గుంజుకున్న కేసీఆర్ గుంజుకున్న భూముల్ని తిరిగి మళ్ళీ ఇప్పిస్తామని చెప్పి అందులో ఉన్నది. ఇంతవరకు 1 ఎకరం కూడా ఇవ్వలేదు. బీసీలకు 42% అని ఉంటుంది. ఇంతవరకు చట్టబద్ధంగా అమలు కాదు. ఇట్లాంటి 3 విషయాలు కాదు, ఏది కోరి ఒక 30 విషయాలు డిసైడ్ చేస్తాం. ఆ తర్వాత ప్రజలకు వస్తాం. ప్రజలకు రావడానికంటే ముందు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాం, తొందరగా పరిష్కరించమని. ఒకవేళ పరిష్కరించకపోతే అది ఉద్యమంగా మారుతుంది. ఆ ఉద్యమాన్ని కూడా మీరు అండగుండాలని కోరుతూ బయలుదేరుతాం. ధన్యవాదాలు.